హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఊరికి అట్లా ఊర్లో తిరగడానికి పోతున్నాము, అది కూడా రెడీ అయ్యి. నో పని నథింగ్. ఇదే మా ఊరి బ్రిడ్జ్ అనమాట, వీళ్ళే మా పిల్ల సైన్యం. హాయ్ ఫ్రెండ్స్, రే హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. లైటింగ్ లేదు, ఏం లేదు, కానీ ఫొటోస్ అంటే పిచ్చి గైస్ నాకు. సో అందుకే వెళ్తున్నాను. ఒంటికి మంచిది. వీళ్ళే మా పిల్ల సైన్యం. నేనే వాళ్ళ గ్యాంగ్ లీడర్. లుక్ 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 లుక్. ఆ అమ్మాయి హుషారాని. ఆ అమ్మాయి హుషారాని. మేము ఆడ పోతామో అని పొలాల్లోకి కంచెలేసినారు వీళ్ళు. కాంట్ హెల్ప్. సో వీళ్ళే మా పిల్ల సైన్యం. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బాయ్. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలా. ఈడ ఏమన్నా తొక్కినా కూడా దయ్యం ఏమన్నా పట్టాయి. దే ఆర్ రెస్పాన్సిబుల్ గైస్. దిస్ ఈస్ ద వే వి ఆర్ గోయింగ్. ఆడ మీకు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆడికి పోదామని ప్లాన్, కానీ కంచెలు వేసినారు. మా లాంటి వాళ్ళు వస్తారని ఇట్లా. అదే దారి తెలియట్లేదు గాయస్. పోవడానికే ట్రై చేస్తున్నాము, అన్ని దారులు ఎత్తుకుతా అన్నాము. ఎవరైనా చూసినారంటే ఇంకా తోటలోనే కట్టేసి కొడతారు మమ్మల్ని. సో వచ్చేసాం పొలాల దగ్గరికి. పొలాలు కాదు, పూల తోటల దగ్గరికి వచ్చాము జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి. ఎవరైనా చూస్తే కొడతారు మమ్మల్ని. ఇంకా అక్కడ వస్తున్నారు వాళ్ళు. ఎన్ని పక్షులు ఉన్నాయంటే అన్ని పక్షులు ఉన్నాయి. నాకే అర్థం కావట్లే ఏం పక్షులు ఇవి. ఐఎమ్ స్కేర్డ్ గైస్. ఎవరైనా చేతపడేస్తారేమో అని. ఎవరు అచ్చకుంటుంటే అదే చాలు నాకు. 100 కోట్లు. బ్లాగ్ కోసం వచ్చిన తిప్పలు గైస్ ఇవన్నీ, చెప్పలేను ఇంకా నేను. మా ఊరు చూపిస్తా మీకు, ఎంత దూరం వచ్చినాం అనేది నేను చూపిస్తాను చూడండి. ఈడ నేను కెమెరా తిక్కు చూసి మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒకసారి కింద పడతా. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఊరు. అక్కడ నుంచి ఇదంతా తిరుక్కొని ఇట్లా వచ్చినాము. సో ఫైనల్లీ వచ్చేసాము. ఐల్ షో యూ. నాకు ఆయాసం వస్తుంది గాయస్, ఏం చేయలేను. ఎంత బాగుందో. మంచిగా బ్యూటిఫుల్గా ఉంది, కానీ లైటింగ్ మాత్రం అస్సలు లేదు. మీ వ్లాగ్ కోసమే నేను ఇంత దూరం వచ్చాను గైస్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే చూడడం కాదు, ఓకేనా? నువ్వు కూడా ఊరికే చెప్పడం కాదు, బాగా. ఒక పువ్వు పీకుదామని చూసాను, కానీ ఎవరన్నా చూసినారంటే స్మాష్ చేస్తారు వాళ్ళు. వీళ్ళందరూ నా సూట్ కాడతామే ఉన్నారు గైస్. ఏమో నేనేమన్నా పీకుదానేమో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం. పొలం చూడండి ఎంత బాగుందో. మాది కాదు, జస్ట్ ఫొటోస్ కోసం వచ్చినాను. బ్లాగ్ తీయడానికి కూడా. మీరు ఊరికే చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్ రా, ఫ్లవర్స్ని చూపించు. అది దా, బాగుంది కదా. తోట ఓనర్ చూసినారంటే నన్ను కుక్కర్ కొట్టినట్టు కొడతారు. షూర్ అదైతే. ఒక పువ్వ పీక్కుందామని చూస్తాను, కానీ చిక్కితే చింతకాయ పచ్చడి వేస్తారు నన్ను. బట్ ఎవరు చూడకపోతే అయ్యే 1000 కోట్లు నాకు. అది మ్యాటరు. ఆడ పూలు ఉన్నాయి కదా, ఆ పూలతో కాడికి నేను పోలేను. ఇన్ కేస్ దొరికితే అంత దూరం నుంచి కూడా నేను పరిగెత్తుకుంటూ రాలేను. నిహారిక నాకు కొంచెం గొంతు పెద్దది గాయస్, భరించండి.
కార్తిక్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాన్ యూ సీ పొలంలో దయ్యం ఏడిపిస్తున్నాం గాయస్ ఈ పిల్లకే. బుల్లికింకరి బంటే పొలంలో దూరిన బంటి. జర్రుంటే చిక్కుతుండే గైస్ మేము, బట్ గాడ్ ఈజ్ విత్ us. కింద పడితే బంటి చూడండి ఎలా వరకు బంటే అలా చల్ల గాలి. బట్ నాకు జలుబు చేసింది గైస్. వర్షం స్టార్ట్ అయింది, 5 నిమిషాల్లో పోయి ఇంట్లో పడాలా. లైక్ ఉంటే మా నాన్న మూతి పగలగొడతాడు గైస్ నాకు. గాయస్ నేను ఈ పువ్వును తస్కరించాను గాయస్. ఇలాంటి పనులు చేయకూడదండి. ఏంది డిస్క్లైమరా వేస్తున్నాం. డోంట్ డూ సచ్ థింగ్స్. మా ఊర్లో కాబట్టి ఎవరు లేరు, మీ ఎత్తి కట్టేసి కొడతారు. ఎగ్జామ్స్ కి కాపీలను తీసుకోవచ్చు కానీ ఇలాంటి పనులు బంటి ఆయాసం పెడుతుంది గాయస్. సన్నంగా పరిగెత్తిన అనుకున్నావా? ఓకే వన్ మోర్. సో ఇంటికి వెళ్ళడం ఎంతో మంచిది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి. అంతే, బాయ్.